తప్పుడు నివేదికలు, అసత్య సమాచారం వెరసి అక్రమార్కులకు అధికారులు సహకరిస్తున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సైదాపురం మండలం మొలకలపూండ్ల గ్రామంలో చారిత్రాత్మక శ్రీ సిద్ధలయ్య కొనకు చెందిన కొండను అక్రమార్కులు క్వార్ట్జ్ కోసం తవ్వేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై గత 15 రోజులుగా మీడియాలో అనేక రకాలుగా కథనాలు వచ్చాయి. దీనిపై స్వయాన దేవాదాయ శాఖ మంత్రి స్పందించడంతో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తేల్చేందుకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. అక్కడ జరుగుతున్న అక్రమాలపై వాస్తవాలను అధికారులు బయటపెడతారనుకుంటే కళ్లతో ప్రత్యక్షంగా చూసిన దోపిడీని దాచేసి తప్పుడు నివేదికలు ఇచ్చారట. ఈ సర్వే చేయడానికి ఒక్కరోజు కంటే ఎక్కువ సమయం తీసుకోదు. కానీ అధికారులు మాత్రం తమకు కొంత టైం కావాలని ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించారట. ఓవైపు చారిత్రాత్మక ప్రకృతి సంపద కరిగిపోతుండగా మరోవైపు ప్రముఖ ధార్మిక క్షేత్రం ప్రమాదపు అంచుల్లోకి వచ్చేస్తుంది. అయినా అధికారులు ఏమాత్రం బాధ్యత లేకుండా కోర్టులను, ప్రభుత్వాలను తప్పుదోవ పట్టించడం పలు అనుమానాలకు తావిస్తోంది. మంత్రి, కలెక్టర్ ఆదేశాలను పక్కన పెట్టి కోర్టు సూచనలు పట్టించుకోకుండా తప్పుడు నివేదికలు తయారు చేశారంటే క్వార్ట్జ్ అక్రమార్కుల దగ్గర పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టాయనే సందేహాలు కలుగుతున్నాయి. అసలు ఎవరి ఒగ్గు కృష్ణయ్య? మంత్రి, కలెక్టర్ కంటే అంత పవర్ఫుల్లా ఆ వ్యక్తి? ఓవైపు మీడియా వాస్తవాలను వండి వారుస్తుంటే మరోవైపు కోర్టులు సైతం తవ్వకాలు ఆపాలని స్పష్టమైన ఆదేశాలను ఇస్తే వాటిని పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా చెలరేగుతున్నారు. అధికారులు వచ్చి సర్వే చేసి వెళ్లిన తర్వాత కూడా అక్కడ తవ్వకాలు చేస్తున్నట్లు గూగుల్ ఫోటోలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. అయినప్పటికీ ఎవ్వరూ పట్టించుకోకపోవడం శోచనీయం. దేవాదాయ శాఖ మంత్రి మాటలకే పరిమితమా అనే విమర్శలు కూడా ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. ఈ దోపిడీకి అడ్డుకట్ట ఎప్పుడు పడుతుందో చూడాలి మరి.